సునీత మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న ఫ్రీ ఫుడ్స్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనం బసవతారకం దగ్గర ఉన్నాం. బసవతారకం అనగానే మనకు గుర్తొచ్చేది క్యాన్సర్ పేషెంట్స్. ఈ క్యాన్సర్ పేషెంట్స్ రకరకాల స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. సో అలాంటి వాళ్ళకి మంచి ఫుడ్ అందించాలి అనే ఉద్దేశంతో రాధే రాధే గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇలా రోజు ఇక్కడ ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత చాలామంది కడుపు నిండుతుంది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అండ్ ప్రతిరోజు ఈ ఫ్రీ ఫుడ్ ఇలానే సర్వ్ చేస్తూ ఉంటారా అండ్ ఎక్కడెక్కడ ఇంకా వీళ్ళు ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తారు అనే విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు మనతో పాటు రాధే రాధే గ్రూప్ మెంబర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రాధే రాధే. రాధే రాధే. నమస్కారం, అందరికీ నమస్కారం. మేము రాధే రాధే గ్రూప్ మెంబర్ ఉన్నాను. ఇది రాధే రాధే గ్రూప్ 4 ఫ్రెండ్స్ 2024లో స్టార్ట్ చేసింది. అయోధ్య పోయి వచ్చిన అప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంది మేము స్టార్ట్ చేయాలి అని, అందుకోసం 2024 ఆగస్ట్లో గాంధీ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేసినారు. ఫస్ట్ టైం స్టార్టింగ్ గాంధీ హాస్పిటల్. అక్కడ కొంచెం ఇది పోలీస్ది ప్రాబ్లం వస్తే నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్ దగ్గర మన పిల్లర్ నంబర్ 1265 అక్కడ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు నార్మల్లీ 250 నుంచి 300 పర్సన్స్ డైలీ అక్కడ భోజనం చేస్తున్నారు హాట్ మార్నింగ్ లో. ఇంకా స్పెషల్ యానివర్సరీ బర్త్డేస్ ఉంటే మనం పూరి సబ్జీ పెడతాం అక్కడ. ఆ రోజు 400 నుంచి 450 మంది కూడా వస్తున్నారు అక్కడ. ఆ తర్వాత అది 7 o'clock నుంచి 7:30 వరకు ఉంది. ఆ తర్వాత 7:30 నుంచి 8 బేగం బజార్ లో ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 200 పీపుల్ చేస్తున్నారు. ఇక్కడ మనం లాస్ట్ మంత్ 5th October కి స్టార్ట్ చేసిన ఈ స్పాట్ లో. ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది బసవతారక రామ, చాలా పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అన్ని ఉన్నారు ఇక్కడ. అందుకోసం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే సెకండ్ డే 150-200 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 300 మనుషులు రోజు పర్ డే మార్నింగ్ 300 8 o'clock నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ఇక్కడ చాలా మంది వచ్చి ఇస్తున్నారు ఫుడ్, కానీ అది అన్ని బిర్యానీ అది కోల్డ్ ప్యాకెట్స్ ఇస్తారు. మనది ఎక్దమ్ హాట్ పైపింగ్ హాట్ ఫుడ్ ఇస్తున్నారు మనం. మన దాంట్లో ఇడ్లీ ఉంది, బోండా ఉంది, ఉత్తప్ప ఉంది, జలేబీ ఉంది, ఇంకా ప్లేట్స్ కూడా మేము ఇస్తున్నా, స్పూన్స్ కూడా ఇస్తున్నా. ఆ తర్వాత వాటర్ బ్యాగ్స్ ఉంది, ఇంకా బనానా ఉంది, బిస్కెట్స్ ఉంది, ఇంకా మనం అందరికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. మార్నింగ్ లో జ్యూస్ కూడా ఉంది. మనకు డాబర్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు జ్యూస్, చాలా ఐటమ్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. అది మనం అన్ని సెంటర్స్ లో అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మార్నింగ్. ఇక్కడ మన యూఎస్పీ అంటే హాట్ ఫుడ్ అందరూ ఇక్కడే తింటారు. వేరే వాళ్ళు ఇచ్చిన అది వాళ్ళు బ్యాగ్ లో పెట్టేసి పోతుంది, కానీ ఇక్కడ మేము ఇస్తాం అది అందరూ ఇక్కడే తీసుకుంటున్నారు. చాలా ఇది రాధారాణి, ఇది కృప, మన గ్రూప్ ది కృప. ఇది 4 మనుషులు స్టార్ట్ చేసింది. సతీష్ గారు, మహేష్ గారు, జగత్ నారాయణ గారు, ఇంకా ఓం ప్రకాష్ గారు, 4 మంది ఇది స్టార్ట్ చేసింది. ఇంకా హాస్పిటల్స్ లో కూడా ఎప్పుడైనా మందులు కావాలంటే క్యాంప్స్ ఉంటే అక్కడ కూడా మందులు ఇస్తున్నారు. గౌ సేవ కూడా చేస్తున్నారు. ఇప్పుడు 3 సెంటర్స్ అయింది, ఇంకా ఇంక్రీజ్ చేయాలి. మనం ఎవరి దగ్గర పోను, ఇది డొనేషన్ కోసం ఎవరికి అడగను మేము, అందరూ వాళ్ళే ఇష్టంతో ఇస్తున్నారు. ఇప్పుడు 60-65 మెంబర్స్ ఉంది, 5000 మనం తీసుకుంటున్నారు మంత్లీ. ఎవరైనా స్పెషల్ సేవ కావాలంటే బర్త్డేలో, యానివర్సరీలో, డెత్ యానివర్సరీలో కావాలంటే వాళ్ళు అందరూ ఇస్తున్నారు 5000. ఇంకా పూరి సేవ అంటే 11,000 మేము తీసుకొని 400-500 మనుషులు కూడా పూరి సబ్జీ తింటున్నారు. ఇది మన రాధే రాధే గ్రూప్ ది సేవ. అన్ని ప్లేసెస్ లో కొన్ని మెంబర్స్ ది డ్యూటీ ఉంది. మార్నింగ్ టైం కి వచ్చేసి నాంపల్లిలో కూడా 7 అంటే 7 కి ఒక 15 మనుషులు వచ్చేసి సేవ చేస్తున్నారు రోజు. 365 days ది సేవ ఇది.
ఇక్కడ కూడా 5th అక్టోబర్కి మేము స్టార్ట్ చేసిన ఆ రోజు చాలా హెవీ రెయిన్ వచ్చింది, కానీ మేము ఇంటికి పోలే. నేను ఇక్కడ వెయిట్ చేసిన 1 గంటలు, ఆ తర్వాత మేము మంచితోని చేసి పోతున్నారు. అది అన్ని రాధారాధి కృప. 4 మెంబర్స్ తో స్టార్ట్ చేశాను అన్నారు కదా, ఇప్పుడు మొత్తం ఎంత మంది ఉన్నారు? 65 మెంబర్స్ ఉంది. 65 మెంబర్స్, కానీ అందరూ రాదు. 65 మెంబర్స్ డొనేషన్ వాళ్ళు, ఓకే, సేవ చేస్తున్న వాళ్ళు 25-30. ఓకే, 25-30 మెంబర్స్ వరకు. ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఏరియాస్ అన్నిట్లో సేవ చేస్తూ డివైడ్ చేసిన అన్ని ఏరియాస్ లో కూడా సేమ్ ఇదే ఫుడ్ ఉంటుంది, ఇడ్లీ మీరు చెప్పిన ఈ ఫుడ్ ఉంటుంది. మన సప్లై కంపెనీ ఒకటే అవుట్ సోర్స్ చేసిన, అక్కడ నుంచి 4-5 o'clock కి ఆటోస్ అన్ని జగకు పోతున్నాయి. ఎన్ని? ఒక 4 సెంటర్స్ ఉన్నాయి. 3 సెంటర్స్ ఉన్నాయి. ఇంకా ఇంక్రీజ్ చేయాలి, కానీ ఫండ్స్ కోసం ఓకే ఓకే. ఎవరెవరు ఎక్కువ ఇస్తూ ఉంటారు ఫండ్స్? ఇప్పుడు మీరు అన్నారు ఒక జ్యూస్ ఒకళ్ళు స్పాన్సర్ చేశారు అని అన్నారు కదా, అంటే ఎవరెవరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు? అట్లా కాదు, డాబర్ ఇస్తున్నారు, జ్యూస్ కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు. ఓకే, అన్ని మన సేవతోనే అవుతుంది. 5000 అది తీసుకుంటున్నా కదా, అంటే ఇంకా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఇద్దాం అనుకొని ఇస్తూ ఉన్నారు. అట్లానే చేస్తారు. అన్ని మన గ్రూప్ మెంబర్స్. మీ పేరు చెప్పలేదు. నా పేరు మనీష్ అగర్వాల్. మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి మేము జనవరి 25 నుంచి 2025 నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు ఇలా చేయడం ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది, అందుకే డైలీ వస్తాం మేము. రాధారాణి కృప నుంచి అందరికీ సర్వ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. డైలీ వస్తాం, ఒక్కరోజు కూడా మేము యాబ్సెంట్ కాకుండా వస్తాం. ఎందుకనంటే మ్యాక్సిమం మనకి లేడీస్కి అంటే ఇంట్లో పనులు అవే సరిపోతూ ఉంటాయి, బట్ కొంత టైం మీరు స్పెండ్ చేసి నాంపల్లిలో వస్తాను నేను. డైలీ నాంపల్లి అక్కడ వస్తాను. నాంపల్లి కూడా వెళ్తూ ఉంటారు? అక్కడే డైలీ అక్కడే 25 నుంచి అక్కడే స్టార్ట్ చేస్తాం. जनवरी से आ रहे. कैसा लग रहा है? बहुत अच्छा है, ऐसा सुख तो कहीं मिलता ही नहीं। एक दिन भी एक्सीडेंट हो जाते चलो कुछ हो गया है, आज कुछ हो गया है। हाँ, ये पल तो कभी लौटते नहीं आते, इतना अच्छा मतलब लगता है। बांटते ही रहो, खत्म ही ना हो। आपका नाम क्या है? आशा अग्रवाल। कैसे लग रहे हैं आपको? बहुत अच्छा, सब राधा रानी की कृपा है। हाँ। खूब अच्छे से हो रहा है यहाँ पर। हाँ। नामपल्ली, यहाँ KVR पार्क एंड बेगम बाजार, तीनों जगह बहुत ज़्यादा अच्छा हो रहा है। सुबह 6:30 to 8:30 तीनों जगह हो जाता है। राधे राधे राधे। ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ఎం బసవయ్యమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ సిటీ భువనగిరి నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చారా? ఎందుకు వచ్చారు? హాస్పిటల్ కు బాబాకు బాగా ఉన్నది వచ్చినాము. ఏది బసవతారకంకి వచ్చారా మీరు? బసవతారకానికి వచ్చినాము. ఫుడ్ ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు నెల అయిందమ్మా, ఇక్కడనే ఉంటుంది. ఫుడ్ రోజు తింటున్నారా ఇక్కడ? రాధే రాధే గ్రూప్ దగ్గర? రాజరా ఇక్కడమ్మా బాగా తింటున్నా. ఎట్లా ఉంది? బాగుందమ్మా, బాగుంది. ఎంత మంచి కడుపు నిండా పెడుతున్నారు? పెడుతురు, బాగుంది. అందాక మంచిగా తింటున్నాం, పొద్దున్న నాష్ట మంచిగా తింటున్నాం అమ్మా, బాగుంది. ఎట్లా అనిపించింది? మంచిగా బాగుంది. ఎందుకంటే చాలా మంది ఆకలితో ఉంటున్నారు కదా, అందుకే మనం పిల్లలు యాద్ చేయాలి తిని అట్లా అని బాగుంది. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో ఒకసారి మాట్లాడతాం. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరేంటమ్మా? లక్ష్మి. ఇక్కడ రోజు తింటారా? రాధే రాధే గ్రూప్ వాళ్ళు పెడుతూ ఉన్నారు కదా, రోజు తింటారా? ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? పని చేసుకొని వచ్చాం. ఇక్కడే వర్క్ చేస్తారు? ఎక్కడ వర్క్ చేస్తారు మీరు? హాస్పిటల్లో చేస్తాడు మా ఆయన గారు. మీ ఆయన హాస్పిటల్లో వర్క్ చేస్తారు. ఓకే, అయితే మీరు ఇక్కడ తినడానికి వచ్చారా? రోజు తింటారా ఇక్కడే? చేసుకోలేనప్పుడు వచ్చి తింటా. అవునా? అయితే మరి ఇక్కడ ఎలా ఉండింది ఫుడ్? రోజు పెడుతూ ఉన్నారు కదా. బాగుంది, చాలా బాగుంది. నవ్వుతో పెడతారు మేడం వాళ్ళు, చక్కగా పెడతారు. నవ్వుతో పెడతారు. బాగుంది.
అని ఎట్లా అనిపిస్తుంది? ఎందుకనంటే చాలా మంది అంటే ఇప్పుడు ఎంతో మందిని మీరు చూస్తూ ఉంటారు, అంటే రోజు వస్తున్నానంటే చాలా మందిని చూస్తారు. చాలా మంది అమ్మ హాస్పిటల్లోకి వచ్చిన వాళ్ళు, పేషెంట్ల దగ్గర అటెండర్లు అందరూ వచ్చి బాగా చక్కగా ఈ రాజా గ్రూప్ లో అందరూ తింటున్నారు. చక్కగా లైన్ గా అందరికీ పెడుతున్నారు. తీసుకెళ్తారా మీరు మీ ఆయనకి మరి ఫుడ్? తీసుకెళ్ళను. మీరు ఒక్కరే తింటారు? ఆయనకి ఇంట్లో చేసుకుని పంపించేస్తాను. 8 గంటలకు డ్యూటీకి పోవాలా, అవునా? పంపించేసుకుంటాను. నేను ఖాళీ ఉన్నప్పుడు నేను వచ్చి తీసుకుంటారు. చూసారు కదా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్కి మాత్రమే కాదు, అండ్ ఈ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు లైక్ జిహెచ్ఎంసీ కాను, లేదనంటే బసవతారకంలో వర్క్ చేసే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకు కూడా ఈ రాధే గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ ఫుడ్ చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే వాళ్లే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే చాలామంది ఆకలి తీర్చడానికి కూడా ఈ రాధే గ్రూప్ వాళ్ళు చాలా బాగా కృషి చేస్తున్నారు, చాలా బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.